హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరొకసారి అవకాశము కల్పించినటువంటి మరి సేవకులకు, అలాగే అమ్మగారికి, మరి సువార్థికులకు, వచ్చిన వారందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క 134వ కీర్తనను మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. మరి మనకున్నటువంటి ఈ యొక్క యాత్ర కీర్తనలలో మనకు 15 యాత్ర కీర్తనలు ఉన్నటువంటి వాటిగా మనం గమనిస్తాం. హల్లెలూయా. మరి యాత్ర కీర్తనలలో మరి చివరి కీర్తన ఈ యొక్క 134వ కీర్తన. హల్లెలూయా. ఇక్కడ మరి 134వ కీర్తన మరి ముగింపు కీర్తన అని కూడా మనం చెప్పవచ్చు. మరి ముగింపు కీర్తన అంటే మనకు 150 కీర్తనలు ఉన్నాయి. మరి యాత్ర కీర్తనలో ఇది చివరి కీర్తనగా మనము గమనిస్తాం. హల్లెలూయా. మరి ఈ యొక్క కీర్తన యొక్క సారాంశ భాగంగా మనం గమనిస్తే మరి యాత్రికులందరూ బహు కష్టకాలంలో మరి యెరూషలేమునకు ప్రయాణం చేసి సియోను పర్వతము దగ్గరకు వచ్చి దేవుణ్ణి మరి ఆరాధించి, దేవుణ్ణి స్తుతించి, మరి దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు చేసినటువంటి ఆ యొక్క మహత్కార్యములను తలపోసుకొని తిరిగి ప్రయాణం మరి అయినప్పుడు మరి రాసినటువంటి కీర్తనగా మనం గమనిస్తాం. హల్లెలూయా. మరి ఆ యొక్క సియోను పర్వతము దగ్గరికి వచ్చి స్తుతించినప్పుడు మరి తిరిగి వెళ్ళేటువంటి సందర్భంలో మరి ఆ యొక్క సియోను పర్వతంలోనే చూడండి, మొదటిగా మనం గమనిస్తాం, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిల్చుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. హల్లెలూయా. మరి ఈ యొక్క మందిరంలో ఎవరున్నారు? కానీ దేవుని మందిరంలో దేవుని యొద్ద నిలిచి ఉండేటువంటి వారిలో మనం ఎవరిని గమనిస్తాం? మరి లేవీయులు ఉన్నారు, మరి యాజకులు ఉంటున్నారు. మరి ప్రధాన యాజకులు ఎక్కడున్నారు? యెరూషలేములోనే మరి దేవుని మందిరంలోనే ఉంటున్నారు. మరి ఈ యొక్క వాక్య భాగంలో 134వ కీర్తనను మనము ధ్యానం చేసుకుంటే ముఖ్యంగా 2 విషయాలు మనం ఇక్కడ బహు ఆర్భాటంగా గమనించేటువంటి వారం అంటున్నాం. హల్లెలూయా. మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఏ విధంగా స్తుతించుంటున్నారు, రెండోది దేవుని చేత ఏ విధంగా ఆశీర్వదింపబడి ఉంటున్నారు అనేటువంటి మాటలు ఈ యొక్క 3 వచనాల ద్వారా మనము గమనిస్తాం. హల్లెలూయా. చూడండి, మరి మొదటి వచనంలో మరి యెహోవా మందిరములో రాత్రి నిల్చుండు వారులారా అనేటువంటి మాటను మనం గమనిస్తాం. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు ప్రజలు మరి అనేకమైనటువంటి ఆ యొక్క తప్పులు చేసినప్పటికీ మరి దేవుడు ఏమంటున్నాడో చూడండి. మరి దేవుడు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా, అసలు జ్ఞాపకం చేసుకోవడానికి కారణాలు ఏమున్నాయి అనేటువంటి దాన్ని మనం గమనిస్తే ఇదే 8వ కీర్తన మరి 4వ వచనంలో మనం చూస్తే, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. మరి దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మరి ఎందుకంటే దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇదే వచనాలను చూడండి, మరి ఇక్కడ ఏవైతే ఉన్నాయో కీర్తనలు 8వ అధ్యాయము 4వ వచనంలో అవే మాటలు హెబ్రీయులకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం గమనిస్తాం. 6వ వచనం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏమని? నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు.
నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి. వానిని కొంచెము తక్కువగానిగా చేసితివి. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. హల్లెలూయా. మరి దేవుని ఆలోచనలు వేరున్నాయి, మరి మనుష్యుని యొక్క ఆలోచనలు వేరున్నాయి. హల్లెలూయా. మరి రాత్రి నిలిచిండు వారులారా, మరి ఈ యొక్క కీర్తన గ్రంథంలోనే మనం గమనిస్తాం. మరి మందిరము దేనికి సాదృశ్యమై ఉంటున్నది? మరి ఈ యొక్క స్త్రీకి సాదృశ్యమై ఉంటున్నది. మరి పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడంట? అంతఃపురంలో నుంచి వచ్చినప్పుడు మరి గదిలో నుంచి పెళ్లి కుమార్తె వస్తుందనే మాటను కూడా మనం తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మరి కాబట్టి ఈ యొక్క మనుష్యుని అంటే ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఇంకా మనం గమనిస్తే మరి ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి ఎంతో ఇష్టము. వారిని ఏం చేస్తున్నాడంట? తన స్వకీయ జనముగా చేసుకుంటున్నటువంటి వాగ్దానం చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి అది అంటే ఎందుకు ఈ విధంగా అంటే కనుక ఇశ్రాయేలు ప్రజల్లోనే మరి ఇశ్రాయేలు ప్రజల ప్రధానులు ఉంటున్నారు, పెద్దలు ఉంటున్నారు. కాబట్టి దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలా అనేటువంటి రీతిని తెలియజేసి ఉంటున్నారు. హల్లెలూయా. ఆ యొక్క రీతిని బట్టి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. మరి దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి 134 మరి 2వ వచనంలో, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మరి చూడండి, మరి మందిరానికి వచ్చి ఉంటున్నాం మనమందరం కూడా. కానీ మందిరంలో ఏం చేయాలా? దేవుని స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా. చూడండి, ఇదే కీర్తన రాసిన గ్రంథము మరి 122వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాటను చూస్తాం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నము చేసేదను. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడు కూడా మనకేం చేసేటోడంట? దేవుడు మేలు చేయ ప్రయత్నము చేసేటువంటి వాడు. దేవుడు మన యొక్క పాపములను మరి మన యొక్క తప్పులను గమనించేటువంటి వాడు కాదు. హల్లెలూయా. మరి మన బాల్య పాపములను జ్ఞాపకం చేసుకుంటే ఎవరం కూడా మనము ఇక్కడ నిలవలేం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంట? మరి నిన్న రాత్రి కాలంలో అయ్యగారి ద్వారా మరి అనేక వారముల ద్వారా మంచి వర్తమానాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. పావురం వల్లే పరిశుద్ధాత్మ పావురము మరి పొదిగేటువంటి కాలము. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన మీద పొదిగినప్పుడు మనం ఏ విధంగా ఉంటామంట? పరిశుద్ధంగా మనం కూడా మార్చబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి ఉదాహరణకు ఒక 100 సార్లు బిర్యానీ బాగా చేసినామనుకో, ఇంట్లో 101సారి బాగా చేయలేదు, కానీ 101 మనకు గుర్తుంటుంది. 100 సార్లు బాగా చేసినది గుర్తుండదు. కాబట్టి మనము ప్రతిరోజు మరి అనేకమైనటువంటి పాపంలో, వేదనలో, శోధనలో జీవిస్తున్నప్పటికీ కూడా మరి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? కనికరిస్తున్నాడు. మరి మనం కూడా ఏం చేయాలంట? దేవుని మందిరములో. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరంలోని వెళ్ళి ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుకున్నాడు అనేటువంటి మాటను మనం గమనిస్తే ఈ యొక్క పరిశుద్ధ స్థలముగా దేవుని మందిరంను మనము పోల్చుకొనవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇదే లేవీకి రాసిన గ్రంథము మరి 19వ అధ్యాయము 30వ వచనంలో కూడా ఒక మాటను మనం గమనిస్తాం. హల్లెలూయా. లేవీయులకు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. హల్లెలూయా. దేవుడు ఎవరంట? ఏం చెప్తున్నాడు చూడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. హల్లెలూయా.
మరి ఏం చేయాలంట? దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినములలో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క మందిరం అనేటువంటి పరిశుద్ధ స్థలములో మనము పరిశుద్ధంగా ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించాలా. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలా. మరి 134వ కీర్తన, 117వ కీర్తన, 18వ కీర్తన అన్నిటికంటే ఈ 2 కీర్తనలు కూడా చిన్న కీర్తనలు. మన దేవుడు ఎవరంట? రోషం కలిగినటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు. హల్లెలూయా. 115లో చూడండి, ఒక అక్కడ కూడా మనకు ఇతరులకు ఉన్నటువంటి తేడాలను మనం గమనిస్తామట. 115లో కీర్తనలు 115, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామముకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులందరికీ చెప్పుకొందురు. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. హల్లెలూయా. అర్థమైందా? వాటికి పూజించేవారును వాటికి నమస్కరించేవారంతా ఏం చేయాలంట? వారు కూడా విగ్రహమును పోలిన వారే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నామంట? మరి యూదా గోత్రపు సింహమైనటువంటి మన యేసయ్యను మనం ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ స్తుతి ఆరాధన ద్వారానే దేవుడు ఏం చేసినాడు? ఇశ్రాయేలు ప్రజలను ఏం చేసినాడు? మరి అనేకమైనటువంటి ఆ యొక్క 40 సంవత్సరాలు అరణ్య మార్గములలో ఉన్నప్పటికీ ఏం చేసినాడు దేవుడు? వాటన్నింటిని కూడా మరి తప్పించుకుంటూ, మరి వారిని దీవిస్తూ, వారిని ఆశీర్వదిస్తూనే వచ్చింటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన యొక్క పాపములను బట్టి కానీ మన యొక్క అనేకమైనటువంటి లైంగిక విచారాల ద్వారా ఏం చేయకూడదంట? దేవునికి మనం ఎప్పుడు కూడా దూరం కాకూడదు. హల్లెలూయా. మరి ఒకసారి దూరం అయినామంటే ఆ గ్యాప్ అనేటువంటి అలాగే కొనసాగుతూ వస్తుంది. ఎప్పుడైతే మన పాప క్షమాపణ ద్వారా మరి ప్రతిరోజు యొక్క వాక్యం అనేటువంటి ఉదక స్నానము ద్వారా మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో మనం కూడా మరి ఇజ్రాయేల్ ప్రజలను ఆశీర్వదించినటువంటి దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనము ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ ఏం కలర్ కనిపిస్తుంది అందరికీ? గ్రీన్, ఆకుపచ్చ కలరు కనిపిస్తుంది. అంటే దేవుడు లోకమును సృష్టించినప్పుడు ఇదంతా కూడా ఏ విధంగా ఉంది? పచ్చగా ఉంది. చూడడానికి ఏ విధంగా ఉంది? పచ్చగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. మనం కూడా అంతే. ఫస్ట్ భక్తి చేసేటప్పుడు మనం కూడా అంతే. ఫస్ట్ బాప్తిసం తీసుకున్నప్పుడు ఈ విధంగానే ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే చూడండి, మరి మొట్టమొదటి ఆది కాండంలోనే మరి అవ్వ ఆదాము మరి సృజించినప్పుడు, దేవుడి యొక్క భూమిని సృజించినప్పుడు ఆ యొక్క భూమి ఎట్టుంది? పచ్చగా ఉంది చూడడానికి. మరి ఎప్పుడైతే మనము దేవునితో మంచిగా సంబంధంలో ఉన్నప్పుడు సాతానికి ఏం లేదు, ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తుంది? మనల్ని ఈ యొక్క నలుపు రంగులోనికి మారుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ నలుపు రంగు ఏం చేస్తుంది? మనల్ని పాపములో, వేదనలో, శోధనలో పడేటట్లు చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దీని నుంచి పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలా? యేసు రక్తములో కడగాల. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నీవు నేను పాపంలో, వేదనలో, శోధనలో ఉన్నామో దేవుడు తన రక్తము చేత, దేవుడు తన వెలుకున్నటువంటి రక్తం చేత మన హృదయాలను శుద్ధీకరించేటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని రక్తం చేత కడగబడినటువంటి మనము మరి దేవుడు మనకేం అనుగ్రహిస్తాడంట? ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి పావురం వలె ఉన్నటువంటి తెల్లని స్వభావము. హల్లెలూయా. 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 కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి తెల్లని ఆ యొక్క మనస్సును పొందినటువంటి మనకు దేవుడు ఏం చేస్తాడంట? పరలోక రాజ్యం అనేటువంటి బంగారాన్ని మనకు కలగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ బంగారం ఏం చేస్తుంది? అది కరిగిపోతుంది. అది మాత్రమే కరిగిపోతుంది, కానీ దాన్ని ఏ ఆకారంలోకైనా మనం మార్చవచ్చు. కాబట్టి దేవుడు మనల్ని ఏ విధంగా అయితే కనుక పరీక్షిస్తాడో మనం ఏం చేయాలంట?
పరీక్షించి పరిశోధించినప్పటికీ దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడం మనం ఏం చేయాలంట? మానకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మరి అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, మరి సంఘస్థులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి ఈ కీర్తన భాగాన్ని యేసుక్రీస్తు నామంలో ముగించుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.